ప్రైజ్ ది లార్డ్. దైవ మర్మములు జనవరి 20. దావీదు అచ్చటనే బలి అర్పించెను, మరియు దేవుడైన యెహోవా నివాస స్థలం ఇదే అని, ఇశ్రాయేలీయులు అర్పించి దహన బలులకు పీఠం ఇదే అని దావీదు సెలవిచ్చెను. మొదటి దినవృత్తాంతములు 21, 28, 22, 1. కేవలము ఈ లోక సంబంధమైన రాజ్యమునకు మాత్రమే దేవుడు దావీదును పిలుచుటలేదు. దానికంటే మించిన గొప్పదైన రాజ్యమును దావీదు కొరకు దేవుడు కలిగి ఉన్నాడు. దావీదు జీవితంలో అడుగడుగున అధికమగుచూ వచ్చిన ఆనందమును మనము చూచితిమి. దేవునికి దావీదునకు సంతృప్తి కలిగించినదేమిటో అది అనగా దేవుని ఆలయ నిర్మాణము కొరకైన ఏర్పాటు విషయమై దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షతను కూడా అని మనము చూచితిమి. దేవుడు తన ఏర్పాటును దావీదుకు బయలుపరచక మునుపు మనము చూచిన రీతిగా ఆయన దావీదును దుఃఖకరమైన మార్గము గుండా యెబూసీయుడైన అరౌనా కళ్ళమునకు తీసుకుని వచ్చెను. ఏ భూభాగమునకైతే దావీదు తీసుకుని రాబడి బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించెను, అదే భూభాగము దేవుడు తన మందిర నిర్మాణమునకై కోరుకుని ఉన్నాడని దావీదు గ్రహించెను. ఆరంభములోనే ఆ స్థలములో తనకు మందిరమును నిర్మించుమని దేవుడు దావీదునకు చెప్పి ఉండవచ్చును. అయితే ఆ సమయములో అట్టి ఆజ్ఞను ఉపదేశమును అంగీకరించుటకు దావీదు సిద్ధముగా లేడు. అదే రీతిగా మనము నిజముగా సిద్ధపరచబడి తయారుగా నున్నప్పుడే తన హృదయములోనున్న ఉపదేశమును దేవుడు మనకివ్వగలడు.